2 డేస్ నుంచి విపరీతంగా విజ్డమ్ టూత్ పెయిన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ రెడీ టు మిస్ వన్ మోర్ కన్సిస్టెంట్ డే అనమాట. అందుకే ఎట్టి పరిస్థితులు ఈరోజు వీడియో షూట్ చేద్దామని ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్ టూ మచ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది అరుణాచలం ట్రిప్. అసలు బ్యూటిఫుల్ లొకేషన్స్. అండ్ మేము స్టే చేసిన హోటల్ నుంచి డైరెక్ట్ డివైన్ వ్యూ అనమాట. దట్ ఈస్ వాట్ దేర్ క్యాంపెయిన్ ఆల్సో. డివైన్ లంచ్, డివైన్ బ్రేక్ఫాస్ట్, డివైన్ డిన్నర్ అని. దట్ వాజ్ వెరీ నైస్. పైకి వెళ్తే డైరెక్ట్గా దర్శనం, గోపురాల దర్శనం జరుగుతుంది. అండ్ ఆ హిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శివ హిల్స్ వైపు ఒకసారి చూసి షాక్ అయిపోయాడు అనమాట, వక్ అయిపోయాడు. బికాజ్ మేము ఎక్స్పెక్ట్ చేసాం పైకి వెళ్తే మాకు డైరెక్ట్గా గుడి కనిపిస్తుందని. అలాంగ్ విత్ ద హిల్స్ అన్నది ఈజ్ రియలీ అడిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ రోజు మేము అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ జనరల్గా ప్రొవైడ్ చేస్తారు కదా, ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఇఫ్ అఫోర్డబుల్గా మేబీ బడ్జెట్లో వీ కెన్ హ్యావ్ ద స్టే ఓవర్ దేర్. చాలా మంచి హోటల్ అని చెప్పాను కదా. అండ్ ఫారినర్స్ ఆర్ ఆల్సో విజిటింగ్ దట్ హోటల్. అలాగే నాకు అరుణాచలం గిరి ప్రదక్షిణం అంటే విని విని నేను అసలు ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు చేస్తానని చెప్పేసి చాలా కోరిక ఉంది. అండ్ అవర్ మెయిన్ ట్రిప్ వచ్చేసి తిరుపతి అనమాట. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ ఒక ప్లేస్కి వెళ్ళి చుట్టూరా ఉన్న 10 ప్లేసులు తిరిగేసి అందరినీ చూసేసి నేను అందరినీ కవర్ చేసేసుకున్నానని నేను చెప్పుకునే టైప్ కాదు. నా అంత సపోర్ట్ చేయలేను నేను అలా కూడా. కానీ నాకు ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడున్న వైబ్రేషన్స్ని యూనో ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వగలగాలి అన్నది నా ఒపీనియన్. నేను అదే చెప్పాను శివకి, ఇన్ని ప్లేసెస్ వద్దు శివ, మనం తిరుపతికి వెళ్దాము, మంచిగా తిరుమలలో ఉందాం ఒకరోజు. ఆ పైన లాస్ట్ టైం జపాలి మిస్ అయ్యాం మేము, జపాలి చూసుకుందాం. అలాగే ఎవ్రీ టైం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి, అది ప్రతిసారి మిస్ అయిపోతాం. సో ఫస్ట్ టైం వరాహస్వామి దర్శనం చేసుకుని, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, జపాలి చూసుకుని వచ్చేద్దామన్నాను. శివ ఎట్టి బస్సులో అరుణాచలం వెళ్ళాలని చెప్పాడు. సో వీ హెడెడ్ టువర్డ్స్ అరుణాచలం. గిరి ప్రదక్షిణం చేయలేదు, అది డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ డే. అండ్ ఇదన్నమాట హిల్స్ వ్యూ. కొత్తది కదా, సో వాళ్ళు వీడియో రివ్యూస్ తీసుకుంటున్నారు. దిస్ ఈజ్ సోనూస్ హ్యాపీనెస్ అనమాట. సో మేము చాలా లేట్గానే వెళ్ళాము, అరౌండ్ 11 కల్లా వెళ్ళాము. ఎందుకంటే మేము ముందు రోజు చాలా ట్రావెల్ చేసాం కదా, తర్వాత రోజు మాకు అంత ఓపిక లేదు. 11కి వెళ్తే అసలు ఎంత లైన్ ఉందంటే, ఆ రోజు ఏకాదశి అంట, ఆ విషయం నాకు తెలియదు. అండ్ అంత పెద్ద పెద్ద లైన్స్లో ఒక చోట నుంచి ఇంకొక చోట. జనరల్గా దిస్ ఈజ్ ఎ టిప్ అన్నమాట. రాజగోపురం దగ్గర నుంచి కాకుండా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడితే కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్నారు. అయినా కూడా మేము 11 కల్లా వెళ్తే మేము బయటకు వచ్చేటప్పటికి 4:30 అలా అయిపోయింది, చాలా టైం అయిపోయింది. అండ్ కంపార్ట్మెంట్స్